తెలంగాణలో జనసేనపై జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. జనసేన పార్టీ తెలంగాణకు కొత్తేమి కాదని, గతంలోనూ బీజేపీతో కలిసి పోటీ చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం గుర్తించిన ఏ రాజకీయ పార్టీ అయినా దేశంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రఘునందన్ రావు వ్యంగ్యాస్త్రాలు స్పందించారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలకు వెళ్లినందుకే తెలంగాణ ప్రజలు దానిని సీఆర్ఎస్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమై రెస్ట్ తీసుకుంటున్నారని, ఆయనకు పింఛన్ వచ్చేలా చూడాలని ఈపీఎఫ్ కమిషనర్ను కోరుతున్నానన్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై ఎంపీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అడ్డదారిలో పదవిలోకి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్సీగా ఉంటూ దేశ ప్రధానిపై మాట్లాడడం బాధాకరమన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 57,714 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతోందని, అసలు వారికి పీఎఫ్ కట్ అవుతుందో లేదో తెలుసుకోవాలని, ముందు పీఎఫ్ అంటే ఏంటో నేర్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇప్పుడు మొదటిసారి పోటీ చేస్తలేదు. పోయిన ఎన్నికల్లో కూడా మాతో కలిసి తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల లోపల పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ 2023 నవంబర్ డిసెంబర్లో జరిగినటువంటి రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి పోటీ చేసినారు. కాబట్టి కొత్తగా తెలంగాణలోకి జనసేన ఏదో వస్తుంది, ఏదో పోటీ చేస్తుంది అనేటువంటి ఈ అపప్రదలు లేదా కొత్త నినాదాలను ఎవరైతే తెస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చిందని భావించి మాత్రమే ఇట్లాంటి కొత్త తరహా ముచ్చట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పోటీ చేసిండ్రు, భవిష్యత్తులో పోటీ చేస్తారు. ఈ దేశంలో ఎన్నికల సంఘం చేత గుర్తింపు పొందినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా దేశంలో ఉన్నటువంటి ఏ కార్నర్లోనైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి మహారాష్ట్రకి, ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకు పోతే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కి బీఆర్ఎస్ మారంగానే బీఆర్ఎస్కు సిఆర్ఎస్ ఇచ్చి కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి పంపిస్తే గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు పోయి ఫామ్ హౌస్లో కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ తర్వాత రెస్ట్ తీసుకుంటున్నారు. నేను మా ఈపీఎఫ్ కమిషనర్ రమేష్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వారికి కూడా ఏమైనా పెన్షన్ వచ్చే కార్యక్రమం ఉంటే ఇప్పించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మహేష్ అన్న అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ప్రజల చేత ఎన్నుకోబడక ఎమ్మెల్సీగా మీరు ఒక అధికారంలోకి వచ్చి మీరు కూడా ప్రధానమంత్రి గారి గురించో ఇంకొకరి గురించి మాట్లాడితే